హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం కల్కి 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదామా? రండి. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి 2898 AD చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసింది. కల్కి సీక్వెల్ గురించి అప్పుడే ప్రచారం జోరుగా సాగుతోంది. కల్కి కథ మొత్తం కూడా పార్ట్ 2లో ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులను ఆఫ్ ది రికార్డ్ అంటున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో కల్కి 2 కథ అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సల్మాన్ రెండో పార్ట్లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని, ప్రభాస్ టైం ట్రావెల్ చేస్తున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రెండో పార్ట్లో సల్మాన్ పాత్ర ద్వారా ప్రభాస్ పాత్ర గురించి తెలియజేస్తున్నాడని, సుప్రీం యస్మిన్ తో ప్రభాస్ చేసే యుద్ధంలో విజయ్ దేవరకొండ పాత్రను కూడా చేయబోతున్నామని తెగ ప్రచారం చేస్తున్నారు. కల్కి 2898 AD పార్ట్ 2 గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై దర్శకుడు నాగ అశ్విన్ స్పందించాడు. ఇప్పటి వరకు కల్కి 2 కథ గురించి ఎప్పుడూ రివీల్ చేయలేదు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకుండా కథ కోసం పార్ట్ 2 వచ్చేంత వరకు వెయిట్ చేయండి అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు. పార్ట్ 2 కథ ఇప్పటికే ఫైనల్ అవ్వటంతో పాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరణం కూడా జరిగింది. బ్యాలెన్స్ వర్క్ ను ఈ ఏడాది చివరి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. 2026లో సినిమాను విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే, దిశా పటాని ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు నటించారు. విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ ఇక పలువురు కల్కిలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి కనుల విందు చేశారు. పార్ట్ 2లో కూడా ఇలాంటి గెస్ట్ అపీరెన్స్ ఉండాలని ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి కల్కి 2 గురించి ఎలాంటి సందడి అయితే లేదు. ప్రభాస్ అజసాబ్ మరియు ఫౌజీ సినిమాల షూటింగ్ పై దృష్టి పెట్టాడు. ఆ సినిమాల తర్వాత కల్కి 2 ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.